చూసావా, నీతో నడిచిన వారు, నీతో కూర్చున్న వారు, నీతో మాట్లాడిన వాళ్ళు ఈరోజు నిన్ను సూటిపోటు మాటలతో పొడుస్తూ నిన్ను ఏమంటున్నారు? తిడుతున్నారు. లేనిపోని కూడా నీ మీద నిందలేసి చెప్తా ఉన్నారు. అందుకే ఆ పనికి మాలినటువంటి స్నేహాలను పక్కన పెట్టి పనికొచ్చే నిజమైనటువంటి స్నేహితుడి దగ్గర కూర్చొని కొంచెం సేపు సహవాసం చే రోజు నిన్ను విడువడు ఎగవాడు. హల్లెలూయా. నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి స్నేహితుడు ప్రేమ అలా ఉంటుంది. ఈరోజు నేను కూడా వాస్తవం చెప్పాలంటే ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను విడవకుండా ఈరోజు ప్రేమించి నిలబెట్టాడంటే ఆయన కృపే. ఆయనతో సహవాసం ఇంకా నేను సరిగా లేదని బాధపడుతూ ఉన్నాను. ఇంకా మంచి సహవాసం కలిగి ఉండి ఇంకా స్నేహితుడిగా నేను ఉంటే ఇంకా నన్ను ఎంత ప్రేమిస్తాడో ఇది నేను నేర్చుకోవాలి. మనుష్యులు ఒకరు ఇద్దరు ఉంటారు. ఈరోజు నువ్వు మంచిగా బ్రతికినా ఎవరి తంటాకి పోకున్నా కూడా ఈరోజు నిన్ను అంటారు. ఏమి చేయకపోయినా నిన్ను అంటారు. అంటారా లేదా? అంటారా? లేనిపోని మాటలు అవి నిన్ను బాధ కలిగిస్తాయి, దుఃఖం కలిగిస్తాయి, నిన్ను కొరగదీస్తాయి, అన్నం తినకుండా చేస్తాయి, ఇంకొక మనిషితో మాట్లాడనీయకుండా చేస్తాయి. అది నువ్వు దేవుడితో మాట్లాడు. ఒక్క మాటతో అనేక మంది జీవితాలు నీ ద్వారా సమాధానపరుచుతారు దేవుడు. అంటే ఆయన నుండి వచ్చే మాట, ఆయనతో మాట్లాడిన మాట అంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. కాబట్టి మనం దేవునితో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యమును గైకొనుట నాకు నేర్పించు. కొత్త మాటలు కాదు, అవన్నీ ఒట్టి మాటలు ఏం చేయాలంటే కట్టి పెట్టాలంతే, అవి పనికి రావు. దేవునితో సహవాసం ఉంది అనేటువంటిది కనపరుచుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? దేవునితో కూర్చొని సహవాసం కలిగి ఉండాలి. పాటలు, వాక్యము, ప్రార్థన, ఇలాగా సహవాసము, ఇలాగ ఆరాధన, ఇవన్నీ మనం ఉన్నప్పుడే నలుగురితో కలిసి దేవునితో కలిసి దేవుని ముఖ దర్శనాన్ని మనం చూసినప్పుడు ఆనందము, సంతోషము, సమాధానం దేవుడు వర్ధిల్లింపజేసి నిన్ను ఇంకా అత్యధికమైన మేలుతో నింపుతాడు. అవునా? అవునా కాదు? అనీతిమంతుని కోసము పరలోకము నుండి ఒక నీతిమంతుడు వచ్చాడు. వినపడుతుందా? కనబడుతుందా? కానీ ఇప్పటికీ గుడ్డితనంలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ చెవిటి వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన రాకడని గ్రహించలేకపోయారు, చూడలేకపోయారు, ఆయన మాటను వినలేకపోయారు. ఎంత బాధకరం అండి, ఎంత దుఃఖకరం అండి. అరే, ఒక నాయకుడు వస్తున్నాడంటే పరిగెత్తుకుని పోతున్న కాలు చేతి ఇరుగొట్టుకుని అయినా చూసి వస్తాం. ఒక హీరో వస్తున్నాడంటే కొన్ని 100 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళటమే, చూడటమే. పోలీసులు కొడితే కొట్టించుకున్నాడు. ఏమంటే ఏదో ముక్క కాలేసి ఇరుగొట్టుకుని కూడా వచ్చింది. చూడాలి నా ప్రాణం. ఒక మనిషి అడిగాడండి, ఒక అతను స్టేజ్ మీద ఒక అబ్బాయిని తీసుకుని మాట అడిగాడు, నీకు ఎవరైనా బాగా ఇష్టం అంటే ఒక పలాని హీరో పేరు చెప్పాడు. ఓకే, ఏ రోజు నీకు అన్నం పెట్టాడా అని అడిగాడు. లేదండి. నీ బర్త్డేకి బట్టలు తీసిచ్చేది ఎవరు? మా అమ్మ. అంటే నీ హీరో ఏ రోజైనా తీసిచ్చాడా? ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పారా? నువ్వు మంచిగా బ్రతకాలని కోరుకునేది ఎవరు? నీ తల్లిదండ్రులు. ఏదైనా నీకు ఒక నోట్బుక్ అయినా తెచ్చిచ్చాడా నీ హీరో? ఏం చెప్పాడంట? నా ప్రాణం ఆ హీరో అని అన్నాడు. ఈ రోజున అసలైనటువంటి హీరోని వదిలి జీరోల కోసం వెతుకుతా ఉన్నారు. ప్రాణం పెట్టి, ప్రాణం ఇచ్చి, రక్షించి నిత్య జీవనానికి నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, నీవు ఇంకా శత్రువుగా, పాపిగా, అనీతిమంతునిగా, అనీతిమంతురాలుగా ఉన్నప్పుడు నిన్ను రక్షించి తన రక్తంతో నిన్ను శుద్ధి చేసి కడిగి నిన్ను నిజమైనటువంటి నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేసినటువంటి దేవుని దేవుని బిడ్డారా, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు నడుద్దాం. అసలు నీ అడ్వర్టైజ్మెంట్ ఏమై ఉండాలంటే, నీ మాదిరి ఉండాలి, నీ టెస్ట్ మనీ ఉండాలి, నీ సాక్ష్యం ఒక అడ్వర్టైజ్మెంట్ గా ఉండాలి. హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్ ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందో తెలుసా? చిన్న ఒక 30 సెకండ్స్ ఈ రోజున నీ టెస్ట్ మనీ అనేటువంటిది అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వాలి. అలాంటి వ్యక్తి అంటే వారి దేవుడి బిడ్డలో వాళ్ళు ఇలాగే జీవిస్తారు, వారు దేవుని నమ్మారు, ఇలాగే బ్రతుకుతారు, నడుస్తున్నారు, అలా జీవిస్తున్నారు. ఇది నీ టెస్ట్ మనీ. నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. అనీతిమంతుడితో అనీతిమంతుడిగా ఉండకూడదు,
నీతిమంతుడు మార్చాలి. ఈ అనీతిమంతుల కోసం నీతిమంతుడు వచ్చి ఏ విధంగా మార్చాడు? తండ్రి విత్తనము ఒకటైతే వేరవుతుందా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన విత్తనమైతే ఈ రోజు మనం మొక్కలం. అది ఏ విధంగా ఉందో, ఎలాగ కూర్చబడిందో అలాగే మనం మొలకెత్తాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అలా మొలకెత్తావో అప్పుడే నీ నుండి ఫలములు వస్తాయి, లేకపోతే రావు. మంచి ఫలములు రావాలంటే విత్తనం ఏ విధంగా ఉందో మొలకెత్తే విధానం కూడా అదే విధంగా ఉండాలి. ఈరోజు అన్ని కల్తీ మందులు వేసి పెంచుతున్నారు. ఈరోజు మనిషి జీవితం కూడా అలాగే అయిపోయింది. ప్రతి దాన్ని చూసి నేర్చుకోవడం, కల్తీలు చూసి నేర్చుకోవడం. నిజమైన ప్రేమ లేదు. అన్ని కల్తీలు చూసి, సినిమాలు చూసి, అన్ని భ్రష్టమైన దరిద్రమైన ప్రేమలు మనుషుల మీద ఇప్పుడు చూపిస్తా ఉంటారు చాలా మంది. మనిషి జీవితాన్ని నాశనం చేసేటువంటి వాటిని చూసి నేర్చుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి దానిని చూసి నేర్చుకోవట్లేదు చాలా మంది. ఎందుకంటే దాంట్లో నటించడం నేర్పిస్తున్నాడు కనుక దాన్ని చూసి నేను కూడా నటిస్తే చాలా మంచిదని అయిపోతాను, మంచిదాన్ని అయిపోతాను. ఇప్పుడు అవే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పనికి మనకి వద్దండి. నిజమైన ప్రేమకు నిదర్శనం ఎవరంటే, నిర్వచనం ఎవరంటే జీసస్, యేసయ్య. అది మాత్రమే నేర్చుకున్నాను. నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీవు మారుతావు, నీతో పాటు నలుగురు మారుతారు, నలుగురు బాగుపడతారు. హల్లెలూయా. చివరికి ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 53:5 ఒకసారి చదువుకుందాం. మన అతిక్రమములన్నిటిని బట్టి ఆయన గాయములు పొంది ఉన్నాడు. మన దోషములన్నిటిని బట్టి నలగగొట్టబడెను, శిక్ష పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. ఇక్కడ మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైనా ప్రాణం పెట్టాడు? రుజువులు ఉన్నాయా? రుజువులు ఉన్నాయండి. మన యొక్క అతిక్రమం, మనం చేసిన పాపం, మనం చేసిన దోషము, తప్పులు, మనం మాట్లాడే విధానం, నడిచే విధానం, మన క్రియలు అన్నిటిని బట్టి కూడా ఆయన గాయాలు పొంది ఉన్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా అదే సెలవిస్తాం. ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తే ఆయన గాయముల ద్వారా మనకి ఏం కలిగిందంటే స్వస్థత కలిగి ఉంది. ఆయన గాయముల ద్వారా మనకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగి ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ వచనంలో చూడండి, 10 నుంచి ఒక్కొక్క వచనం చదువుకోండి. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అవును, నిజమే. ఈనాటి కాలంలో తల్లిదండ్రుల మాట కూడా వినని వారు చాలా మంది ఉన్నారు లేదా? ఎవరినైనా మంచి రూట్లో వెళ్ళు, అమ్మా మంచి రూట్లో వెళ్ళంటే లేదు, నాకు ఇష్టమైన దారే నేను వెళ్తాను, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే జీవిస్తా. చాలా మంది ఇట్లనే ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదా. తప్పిపోయి మళ్ళా పొద్దులు తినే పొట్టును తినే పరిస్థితి చూసారా? పరమాన్నం తినేటువంటి వాడు ఎక్కడో, మంచి రాజభోజనం తినే ఆ స్థితి ఎక్కడ? ఆ పదులు తినే పొట్టు తినే పరిస్థితి ఎక్కడ చూడండి. కనీసం వాడు తీసుకుపోయిన ఆస్తి ఏమైనా మిగుల్చుకున్నాడు? అన్ని దుర్వ్యాపారం చేసి, నాశనం చేసి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి అంతా పోగొట్టుకుని, బట్టలు దించుకుని, పిచ్చివాడైనా వాడు అంత ఘోరంగా తయారయ్యాడు. దగ్గరికి తీసుకుంటే దుర్వాసన. కానీ తండ్రి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి హత్తుకుని ఏడ్చాడు. ఈరోజున మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో పడినప్పుడు కూడా దేవుడు మనల్ని దగ్గరికి తీసుకుంటా ఉన్నాడు. అలా ప్రేమిస్తూ ఉన్నాడు మనం దేవుడు. ఇక్కడ 6వ వచనంలో ఒక మాట రాయబడింది, మన అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైనటువంటి దారిని వెళ్ళిపోయాడు, కానీ దేవుడు మన అందరి దోషము అతని మీద మోపెను. నిజమే. బిడ్డలు తప్పు చేస్తే ఎవరిని అంటారండి? చెప్పాలి అందరూ, బిడ్డలు వాళ్ళందరూ చెప్పండి. మంచి పని చేస్తే, మంచి అయినా చెడ్డైనా ఎవరి మీద తీసుకొస్తారు? ఎందుకు ఆజ్ఞానాలు వీళ్ళు పట్టుకుని కొట్టకూడదు? తప్పు చేస్తే ఉతికి పారేయకూడదా? ఎందుకు తల్లిదండ్రులని అనాలి? చెప్పండి, బిడ్డలు వారు మీరు చెప్పండి, ఎందుకు అనాలి? తల్లిదండ్రులు, అదే తల్లిదండ్రులే ఎందుకు మిమ్మల్ని అనాలి అంటున్నా నేను. కానీ పెంచి మంచి చెడు అన్ని చూసుకుని వాళ్ళకి ఏం కావాలో
నాకు 10,000 డ్రెస్ కావాలంటే సర్లే నాయన, సర్లేమ్మా. నాకు 5,000 కావాలి, సర్లే. అటు పెంచి ఇటు చేసావుగా, ఇప్పుడు నువ్వే బాధ్యురాలి. అవునా కదా? ఈరోజు నిన్ను ప్రేమించి నువ్వు ఎక్కడ బాధపడతావు బుద్ధి చెప్తేనే నిన్ను వదిలేసిన పాపానికి నిన్ను ఆయన విడిచిపెట్టిన దానికి ఈ రోజున ఆయనే బాధ అనుభవిస్తా ఉన్నాడు. అరే మంచిదారిలో వెళ్తాడులే అనుకున్నాడు. ఏం చేశారు? త్రోవ తప్పారు. త్రోవ తప్పంగానే ఎవరి మీద మోపబడిందంట? ఎవరి మీద? దేవుని మీదే మోపబడిందంట. ఈరోజు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద మోపబడతాను. ఈరోజు మనం ప్రవర్తించే తీరు, నడిచే విధానము, చేసే పొరపాట్లు అన్నింటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పొరపాట్ల వలన నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలియదు, కానీ నీకు 100 రెట్లు దేవుడు బాధపడుతున్నాడు. అయినప్పటికీ దేవుడిని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తెలిసి 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 తప్పు చేసేవాళ్ళు ఎక్కువ. ఆనాడు సైనికులు ఏంటంట? తెలియక తప్పు చేశారంట. ఈనాడు సైనికులు ఏంటంట? వాళ్ళు ఒకసారి సిలువ వేశారంట. కానీ దేవుని బిడ్డలు అనుక్షణము, అనుదినము అని చెప్పడం తప్పు, కానీ అనుక్షణము దాని అర్థం ఏంటి? ప్రతి సెకండ్ కూడా. వాళ్ళు ఒక్కసారి తప్పించుకొని తన తప్పు తాను తెలుసుకున్నారు. ఈరోజు తప్పు తెలుసుకొని నటిస్తూ ఉన్నారు చాలా మంది. ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ దేవుని మీద సిలువ వేస్తున్నాను. నువ్వు మొయ్యి తండ్రి, నువ్వు మొయ్యి, నేనున్నాను కదా, నీ మీద సిలువ వేసే నేనున్నాను కదా, మొయ్యి. ఎంత దురదృష్టకరం, ఎంత బాధకరం. నీ నుండి పాపమును తీసివేసిన వ్యక్తిని, ఈరోజు నిన్ను బాగుపరిచిన వ్యక్తిని, స్వస్థపరిచిన వ్యక్తిని అనుదినం అనుక్షణము సిలువ వేస్తావా? కొంచెమైన మానవత్వం ఉందా? నడవడిక ద్వారా, చూపు ద్వారా, మాట్లాడే విధానం ద్వారా, లేకపోతే మన బ్రతికే తీరు ద్వారా, మనం ప్రవర్తించే తీరు ద్వారా దేవునికి అనుదినం అనుక్షణము సిలువ వేస్తున్నాం. 7వ వచనంలో అక్కడ చదువుకుందాం మాట. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు దేవుడు గొర్రె పిల్లి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. గొర్రెను వధించడానికి, చంపడానికి తీసుకొని పోతారు కదా, వధించేటప్పుడు తీసుకొని పోతారు కదా, అది ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడుతుందండి? నీ కొరకు యేసయ్య వదకు అంటే చస్తాను అని తెలిసినా కూడా తల ఉంచుకుని ఉన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడు. చూడండి, అక్కడ దేవుని వాక్యం ఉంది, నోరైనా కూడా ఆయన తెరవలేదు. మరి ఈ రోజున ఎలా ఉన్నాం, మనం ఎలా జీవిస్తున్నాం? ఒక సింపుల్ సెల్ఫ్ టెస్ట్, స్వీయ పరిశీలన. నిన్ను బట్టి దేవుడు సంతోషించే విధముగా జీవిస్తున్నావా? పరీక్షించుకొని ఒకసారి రిమైండ్ చేసుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మనం జీవించాం. దేవునికి ఇష్టమైన జీవితం కలిగి మనం జీవించాం. 8వ వచనంలో అక్కడ ఒక మాట, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములు అన్నింటిని బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఎవరు ఆలోచన చేస్తారండి? పాపం చేసి తప్పు చేసిన వారి ఎదుట నిలబడి నేను వారిని విషయమై శిక్ష పొందుకుంటాను అనేటువంటి ఆలోచన ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారా? తగ్గుతా మనం కూడా కడుపురకు ముఖం చేస్తారు. ఇట్లా నిద్రపోతే, నేను చెప్పానుగా మొదట్లో మీకు క్లూ ఇచ్చాను, పక్కన కూర్చోబెట్టి వాడు నివృత్త అంటే మీరు నివరించుకుంటున్నారు. ఇద్దరు శాతమా లైతం, ఇద్దరు నిద్రపోకూడదు, గాలి బాగా వస్తుంది, నిద్రపోతున్నారు. ఓకే, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టమైనటువంటి మాట, అన్యాయపు తీర్పు పొందెను. నీ మీద నువ్వు చేయని తప్పులు నీ మీద తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటావు నువ్వు? నేను చేస్తామని ఒక్కటంటే మనం 2 మాట్లాడతాం, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కూడా అన్యాయముగా మాట్లాడినా కూడా దేవుడు మన విషయమై అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొందాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు చేసిన దానికి, నేను చేసిన దానికి అన్యాయపు తీర్పు పొందాడు ఆయన. నేను చేసినటువంటి తప్పిదములకు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఈరోజు నిజంగా ఆయన అన్యాయపు తీర్పు పొంది గాయము పొందాడు, నేను ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, నేను ఇలా ఉండాలని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా?
ఇంకా దేవుని బాధ పెట్టేగా, ఇంకా దేవుని ఇబ్బంది పెట్టేగా, అలాగే బ్రతుకుతాను, అలాగే చేస్తాను. అర్థం చేసుకున్న వాళ్ళ ధన్యులు. ఇక్కడ మనం అందరూ ధన్యులుగానే ఉండాలనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం 9-10 వచనంలో చూసినప్పుడు, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఇవ్వబడిన, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిన. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసాను. అతడు తను తానే అపరాధి పరిహార్థపరిగా చేయగా అతని సంతానము చూచుచు అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతనికి అన్యాయమైనటువంటి తీర్పే తెచ్చాడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి యేసయ్య శిలువలో వేలాడినప్పుడు మంచి నీతిమంతుల మధ్య వేలాడబడ్డాడా, లేకపోతే తప్పు చేసిన వాళ్ళ మధ్య వేలాడబడ్డాడా? మంచి గజ దొంగలు వాడు, ఏ తప్పుడు పనులు చేశారో తెలియదు మొత్తానికి. తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ మధ్య దేవుణ్ణి ఏం చేశారు? శిలువ వేశారు. అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఎవరు తెలుసా? మన మధ్యని ఏసీ శిలువ వేశారు. మరి మంచి పని ఏం చేశారంటే చేయలేదు. గజ దొంగలు ఇంటి చెప్పచ్చు, చంపటము, తినటము, దొంగతనం చేయటము, అవమానించడం, తిట్టడము, నరకడము, చంపడం, ఇట్లాంటి వాళ్ళే వాళ్ళు. మేము అట్లాంటివి చేద్దాం సార్. ఆలోచన క్రియ కంటే చాలా డేంజర్. హల్లెలూయా. ఇప్పుడు